ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకుంది శ్రీలంక. కిష్కింధకాండలో మన హనుమంతుల వారు తోకతోని శ్రీలంక దహనం చేశారు. ఇదంతా మనకు గుర్తుంది. అలానే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తోని లంకా దహనం చేశాడనమాట. మామూలుగా కాదు. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. తొక్కుడే తొక్కుడు, ఊతుకుడే ఊతుకుడు, కొట్టుడే కొట్టుడు, కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. వస్తాడు కొడతాడు వెళ్తాడు రిపీట్, వస్తాడు కొడతాడు వెళ్తాడు రిపీట్. ఇదే జరిగిందనమాట. కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. ఫ్రెండ్స్, తెలుగులో ఒక నానుడు ఉంది. అదేంటంటే చెడపకరా చెడేవు అని చెప్పేసి. దీన్ని కాస్త ట్రాన్స్లేట్ చేసి ఎవరైనా శ్రీలంక వాళ్ళకి చెప్తే బాగుండేదేమో. పాపం వాళ్ళ ఆ విషయం తెలియక అనవసరంగా నోరు బారేసుకున్నారు. ఆ తర్వాత తుక్కు తుక్కు కొట్టించుకున్నారనమాట. సరే, అసలు మ్యాటర్ ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు ట్రై సిరీస్ ఫైనల్లో ఈ లంకాదహనం ఎలా జరిగిందనేది ఒకసారి చూద్దాం అనమాట. ఈ ఫైనల్ కోసం అందరం చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఎందుకంటే సూపర్ ఓవర్లో జరిగిన గొడవ అంతా ఇంత కాదు కదా. లాస్ట్ టైము వైభవ్ సూర్యవంశి ఏదో తన ఆట తను ఆడాడు. ఆ తర్వాత అవుట్ అయి వెళ్ళిపోతున్న టైంలో అనవసరంగా కొంతమంది లంకా ప్లేయర్లు వచ్చి అతన్ని కాస్త కదలించడం జరిగిందనమాట. అసలే వైభవ్ సూర్యవంశి ఈ శ్రీలంక ట్రై సిరీస్లో అంత బాగా అనుకున్నంత రేంజ్లో ఆడలేదనమాట. హాఫ్ సెంచరీలు వస్తాయనుకుంటే అవి ఇంకా రాలేదు. రాకపోయేసరికి ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. మరి అలాంటి టైంలో అవుట్ అయి తన దారి తాను వెళ్ళిపోతూ ఉన్న టైంలో ఒకరిద్దరు శ్రీలంకన్ ప్లేయర్స్ అనవసరంగా వచ్చి మన 15 ఏళ్ళ బుడ్డోడు అని చెప్పి అనుకుంటున్నాం, కానీ చాలా గట్టోడు మన వైభవ్ సూర్యవంశి దగ్గరకు వచ్చి ఏమన్నారు, నాన్న ఇది ఐపీఎల్ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆడతావేమో, కానీ ఇది ఇంటర్నేషనల్ సిరీస్, ఇక్కడ నీ ఆటలు సాగవు అని చెప్పేసి అనవసరంగా వచ్చి స్లెడ్జింగ్ చేశారు. మరి ఇది చూశాక మనోడు ఎంత ఫైర్ అయ్యాడో నేను చెప్పడం కాదు, మా ఈటర్ గారు మంచి ఇమేజ్ చేస్తారు చూడండి. ఆ రేంజ్లో వచ్చింది మన వైభవ్ సూర్యవంశికి కోపం. సో ఇప్పుడు ఇజ్జత్ కా మామలా అయిపోయింది. మరి ఇలాంటి టైంలోనే మరి ఆన్సర్ కూడా చూపించాలి కదా, దానికి తగ్గట్టుగానే గట్టిగా ప్రిపేర్ అయ్యాడు అనమాట. కాకపోతే ఈ మధ్యలో జరిగిన ఒక సీన్ ఏంటో అనేది మీకు చెప్తారు. వైభవ్ సూర్యవంశి బ్యాక్ టు బ్యాక్ ఆడుతున్నా కూడా అంతగా అనుకున్నంత రేంజ్లో ఆడలేకపోయేసరికి ఈ ట్రై సిరీస్లో చాలా 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 డీలా పడిపోతే అప్పుడు అతను హెడ్ కోచ్ వచ్చి, ఎందుకనే బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, నువ్వు నీ న్యాచురల్ గేమ్ ఆడేసే, ఎక్కువ ఆలోచించకు, నువ్వు అనవసరంగా ప్రెషర్ పెట్టుకోకు, నువ్వు ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్ అని చెప్పిన తర్వాత నిజంగా అదేదో హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేసినట్టుగానే వైభవ్ సూర్యవంశికి తన శక్తి అంతా గుర్తొచ్చేసినట్టుంది. ఐపీఎల్లో ఎలా అయితే దంచాడో అలానే దంచడానికి వచ్చేసాడు. నేను చెప్పాలంటే మన బాస్ బేబీ తన విశ్వ రూపాన్ని ఇక్కడ చూపించాడు. అరే, ఇక్కడ ఎవరైనా చెప్పండి అయ్యా, వన్డే ఆడుతున్నాడు, T20లా ఆడితే ఎలా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే శ్రీలంక వాళ్ళు కళ్ళు తెరిచి కోలుకునే లోపే వైభవ్ సూర్యవంశి కేవలం 11 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. హజ్ చేయడం ఏంటండి, కొల్లబొడితేను అంతే కదండి. ఇంకా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పినా తక్కువే. మామూలుగా కాదు, 94 రన్స్ చేశాడు. జస్ట్ ఇంకొక 6 కొట్టుంటే మాత్రం సెంచరీ కంప్లీట్ అయి ఉండేది. కానీ ఆ టైంలో ఉన్న ఆ స్ట్రైక్ రేటు, ఆ రన్ రేటు అంతా చూసిన తర్వాత అసలు ఆ రోజు వైభవ్ని అనవసరంగా రెచ్చగొట్టిన శ్రీలంక ప్లేయర్ ఎవడ్రా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు టీం అంతా కూడా వెతుక్కుంటూ ఉంటారు, ఎవడరా మాట్లాడింది, నువ్వా 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 అని. ఫాస్ట్ బౌలింగ్ వేయండి, స్పిన్ వేయండి, ఏ బాల్ అన్నా వేయనివ్వండి, నువ్వు ఏ బాల్ వేసినా సరే ఆ బాల్ అడ్రస్ వచ్చేసి బౌండరీ అవతలే అన్నట్టుగా కొట్టాడనమాట. ఆ రేంజ్ లో 29 బాల్స్ లో 94 రన్స్ చేశాడనమాట. ఇంకొక 6 కొట్టుంటేనా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులన్నీ తుడిచిపెట్టి పోయేదనమాట. అసలు వైభవ్ సూర్యవంశి ఎలా ఆడాడు అంటే, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రిస్క్ ఏం తీసుకోలేదన్నమాట. సింపుల్ గా అందరూ 100 లేదా అంతకన్నా తక్కువ స్ట్రైక్ రేట్ తోనే రన్స్ చేశారు. అంత నార్మల్ గా ఆడినప్పటికి కూడా టీమిండియా 50 ఓవర్స్ లో 377 మ్యాసివ్ రన్స్ చేయగలిగింది. ఎందుకంటే వైభవ్ స్టార్టింగ్ లో ఇవ్వాల్సినంత జోష్ ఇచ్చేశాడు, చేయాల్సినంత డ్యామేజ్ చేసేసి వెళ్ళిపోయాడు. సో ఇండియా 50 ఓవర్స్ లో 377 రన్స్ చేసేసింది. అండ్ ఆ తర్వాత అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా పెద్దగా ఇండియాకి ఫరక్ పడకపోయేది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశిని ఏదైతే స్లెడ్జింగ్ చేశారో దానికి రిటర్న్ ఇచ్చిన ఆన్సర్, ఆ రిటర్న్ గిఫ్ట్ మాత్రం తరతరాలు గుర్తుండిపోతుంది అనమాట. శ్రీలంక ప్లేయర్లు ఇంకొకసారి ఎప్పుడు కూడా వైభవ్ సూర్యవంశి వచ్చి ఆడుతున్నప్పుడు మాత్రం ఎటువంటి చప్పుడు కూడా చేయరు. రీసెంట్గా సంఘకర కూడా దీని గురించే మాట్లాడాడు. నాకు కూడా అదే అనిపించింది. అనవసరంగా శ్రీలంక ప్లేయర్లు, మా ప్లేయర్లు వెళ్ళి వైభవ్ సూర్యవంశిని కదిలించినట్టున్నారు. తప్పకుండా వైభవ్ సూర్యవంశి ఒక ఖచ్చితమైన కంబ్యాక్తో వస్తాడు అని నాకు అనిపించింది. అనుకున్నట్టుగానే ఈ బాస్ బేబీ వచ్చేసి తను రియల్ బాస్ అని ప్రూవ్ చేసి వెళ్ళిపోయాడు. నిజంగా ఇలాంటి ఒక ఆటగాడిని మనం చాలా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఫైనల్లీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎలా అయితే ఏంటి 377 రన్స్ మన ఇండియా చేసిన తర్వాత దాన్ని బీట్ చేయడానికి శ్రీలంక ప్లేయర్స్ వచ్చారు. చాలా కష్టపడి 311 రన్స్ చేసినప్పటికి కూడా ఆల్అౌట్ అయిపోయారనమాట. 66 రన్స్ తోని మ్యాచ్ గెలిచేశారనమాట. అండ్ ఈ మ్యాచ్ తోని మన బౌలర్లు ఎస్ ఠాకూర్ అండ్ విప్రాజ్ నిగంలో కూడా చెరో 3 వికెట్లు దక్కాయి. అండ్ దానివల్ల మన టీమిండియా బౌలింగ్ కూడా పర్లేదు అన్నట్టుగా అనిపించింది. సో మరి ఈ రేంజ్ లో ఆడుతున్న వైభవ్ సూర్యవంశిని మీరు డైరెక్ట్ గా వెళ్ళి అయితే అప్రిషియేట్ చేయలేరు, కానీ కామెంట్ బాక్స్ ఖాళీ ఉంది కాబట్టి వైభవ్ సూర్యవంశిని మీరు ఎలా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ల కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను.
సో ఈ మ్యాచ్ అయిపోయింది. మరి ఆ తర్వాత మళ్ళీ వైభవ్ సూర్యవంశిని ఎప్పుడు చూస్తామా అని చెప్పి మీరందరూ ఎక్కువ రోజులు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ సండే రాబోయే ఐర్లాండ్తో జరగబోయే సీనియర్ ఇండియన్ టీమ్ మ్యాచ్లో కూడా అతను ఆడే అవకాశం ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అదే జరిగితే సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న యంగెస్ట్ డెబ్యూటెంట్ రికార్డు బద్దలైపోతుంది అనమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద లుసుకుంది. టీమిండియా సంజు లేదా అభిషేక్లను పక్కన పెట్టేసి వైభవ్ని ఆడిస్తుందా లేదా అనేది చూడాలి. సో మరి మీకే అనిపిస్తుంది ఎవరి ప్లేస్లో వైభవ్ని ఆడించాలి? ఇంకెందుకు లేటు, తప్పకుండా కామెంట్ బాక్స్లో ఖాళీగా ఉంది కాబట్టి మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి. వైభవ్ సూర్యవంశిని ఇంకా ఇప్పుడే ఆడించాలా లేదా ఇంకాస్త టైం ఇవ్వాలా? నాకు తెలిసి కాస్త టైం ఇస్తే బాగుంటుంది అనిపించినప్పుడు కూడా ఏదో ఒక మూలన మళ్ళీ వైభవ్ సూర్యవంశి మంచి మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ చూడాలని అయితే నాకు కూడా ఉంది. మరి మీరేమంటారు? ఐర్లాండ్ సిరీస్ లో మరి ఇక్కడ మన బాస్ బేబీ వైభవ్ సూర్యవంశి పేరు ఉన్నప్పటికీ కూడా ఇంగ్లాండ్ సిరీస్ కి మాత్రం వైభవ్ సూర్యవంశి పేరు అయితే కనబడట్లేదు. ఈసారి ఇంగ్లాండ్ సిరీస్ కి వచ్చేసరికి టీం అంతా కూడా ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. అండ్ ఇందులో ఒక విషయం కూడా క్లియర్ అయిపోయిందని అనుకోవచ్చు అనమాట. 2027 వరల్డ్ కప్ ప్లాన్ లో వైభవ్ సూర్యవంశి అయితే లేడు అనే ప్రస్తుతానికి అయితే అనిపిస్తుంది అనమాట. కానీ చాలా మంది అభిమానులు అండ్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటున్నారంటే వన్డేలో కూడా ఫాస్ట్ ట్రాక్ చేసి 2027 వరల్డ్ కప్ కి ఆడించాలి మన వైభవ్ సూర్యవంశిని అని చెప్పి అంటున్నారు. అలా జరగడం లేదు. కానీ చూద్దాం మరి. ఏదేమైనా కూడా మన టీం సెలెక్షన్ అనేది మన చేతుల్లో లేదు, అది అగార్కర్ చేతిలో ఉంది. కాబట్టి అతను కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో ఓపెన్ గా ఉంది కాబట్టి చెప్పేసేయండి. అయితే మన టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్ కి సంబంధించి కొన్ని హైలైట్స్ చూస్తే ఇందులో రోహిత్ శర్మ సెలెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. చెన్నై ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే 3వ మ్యాచ్ తోనే మన రోహిత్ శర్మకి ఇంటర్నేషనల్ లెవెల్లో అదే ఆఖరి మ్యాచ్ అవబోతుంది. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది ఎక్స్ ప్లాట్ఫామ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా 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 వంటలు వండి వార్చేశారనమాట. కానీ అది జరగలేదు. రోహిత్ శర్మ పేరు ఇంగ్లాండ్ సిరీస్లో ఉంది. ఎస్ అమ్మయ్య, ఇంగ్లాండ్ సిరీస్లో రోహిత్ శర్మ పేరు ఉందంటే 2027 వరల్డ్ కప్లో తప్పకుండా రోహిత్ శర్మ పేరు ఉంటుందా అంటే మాత్రం ఇక్కడ కూడా షరతులు వర్తిస్తాయి. ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం రోహిత్ శర్మ ఇంగ్లాండ్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అవబోతుంది అనమాట. అక్కడ ప్రతి మ్యాచ్లో అతని స్కోరు టాప్ లెవెల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మన హిట్ మ్యాన్, మన హిట్ షో మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కనుక ఒకవేళ మన హిట్ మ్యాన్ మంచి ఇంప్రెషన్ ఇస్తే తప్పకుండా 2027 వరల్డ్ కప్ ఆడతాడు. ఒకవేళ హిట్ మ్యాన్ కనుక ఫెయిల్ అయ్యాడే అనుకోండి, అంతే. అతన్ని రిప్లేస్ చేయడానికి యశస్వి జైస్వాల్ రెడీగా ఉన్నాడు అని చెప్పి ఇన్సైడ్ టాక్ కూడా వస్తుంది. యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టినా కూడా డ్రాప్ అయిపోయాడు అనమాట. అతను ఆడిన 6 వన్డేలలో 2 సెంచరీలు కొట్టినా కూడా డ్యామేజ్ కంట్రోల్ కోసం పక్కన పెట్టాల్సి వచ్చింది అని చెప్పి అంటున్నారు. కానీ రోహిత్ కనుక ఎక్స్పెక్టేషన్స్ అందుకోకపోతే జైస్వాల్ ఎక్కువ కాలం బయట కూర్చోబెట్టలేరు. ప్రస్తుతానికి రోహిత్ ఫ్యాన్స్ మాత్రం ఊపిరి పీల్చుకోవచ్చు. అతను కనుక ఇంగ్లాండ్ వన్డేలో మాత్రం దుమ్ము లేపితే తప్పకుండా రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు 110% కనిపిస్తుంది. అయితే రోహిత్ శర్మ ఒక్కడే ఉంటే బాగుంటుంది, పక్కన విరాట్ కోహ్లీ కూడా ఉంటేనే బాగుంటుంది కదా. వీళ్ళిద్దరు ఉంటేనే రన్ మిషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరినే రోకో అని చెప్పేసి ముద్దుగా అంటూ ఉంటారు. సో మరి విరాట్ కోహ్లీ కూడా మరి ఈ మ్యాచ్లో ఆడుతున్నాడా అంటే ఎస్, ఇంగ్లాండ్ సిరీస్కి విరాట్ కోహ్లీ పేరు కూడా సెలెక్ట్ చేశారు. కాకపోతే విరాట్ కోహ్లీ పేరు పక్కన ఒక మంచి స్టార్ మార్క్ పెట్టారనమాట. ఈ స్టార్ మార్క్ అంటే ఏంటంటే దీనికి కూడా అర్థం షరతులు వర్తిస్తాయి. అంటే సబ్జెక్ట్ టు ఫిట్నెస్ క్లియరెన్స్ అనేది ఇక్కడ అవసరం. విరాట్ కోహ్లీ ఇంకా పూర్తిగా ఫిట్గా లేడు. ఎందుకంటే రీసెంట్ టైంలో కొంచెం చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నాయని చెప్పేసి విరాట్ కోహ్లీ కొంచెం ఫామ్ కోల్పోయాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. కాబట్టి పూర్తిగా ఫిట్ అయితే గనక అతనికి ఇంగ్లాండ్ టూర్లో మళ్ళీ అవకాశం దొరుకుతుంది. అంటే మొదటి వన్డే జూలై 14th ఉంది కాబట్టి అప్పటి వరకు కోహ్లీ ఫిట్నెస్ సాధిస్తే టీంలోకి వచ్చేస్తాడనమాట. లేకపోతే బ్యాకప్ ప్లేయర్ని పిలుస్తారనమాట. లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో కూడా కోహ్లీ అన్ఫిట్ అని పేరు చెప్పేసి అప్పుడు కూడా యశస్వి జైస్వాల్ని పిలిచారు. సో ఇప్పుడు జైస్వాల్ 3వ వన్డేలో సెంచరీ కొట్టాడు కాబట్టి అతనికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి అతనికి ఒక్కడికే అవకాశం కాదు, ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి అతను కూడా రేస్లో ఉన్నాడు. కానీ ఇక్కడ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోహ్లీ మళ్ళీ ఫిట్ అవ్వాలి అని చెప్పేసి పూజలు పురస్కారాలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 100 సెంచరీలు పూర్తి చేయాలి. మ్యాచ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా అన్ఫిట్ అయితే ఎలా భయ్యా అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నారు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ఇంకో విషయం ఏంటంటే కోహ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్లోనే ఉంటున్నాడు కాబట్టి అక్కడ కండిషన్స్ అతనికి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీకి ఇండియా కన్నా కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్ అయిపోతుంది. మ్యాటర్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఎస్, విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎక్కువగా ఉండేది ఇంగ్లాండ్లోనే కాబట్టి అక్కడ కండిషన్స్కి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటాడు. అండ్ ఇంకొక హైలైట్ వచ్చేసి ఈ మ్యాచ్కి సంబంధించి ఇద్దరు కీ ప్లేయర్స్ మనకి మిస్ అవుతూ ఉన్నారనమాట. అదేంటంటే 2023లో అదరగొట్టిన ఇద్దరు కీ ప్లేయర్స్ ఈసారి 2027 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వలేదు. మొదటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే సర్ రవీంద్ర జడేజా. అతను ఈ ఫార్మాట్లో చాలా కాలంగా దూరం పెట్టారు. రెండో వ్యక్తి వచ్చేసి మన మొహమ్మద్ సిరాజ్, మన హైదరాబాదీ మియా. సో ఇతని కథ కూడా అంతే అనమాట. సిరాజ్ చాలా కాలంగా వైట్ బాల్ టీంకి దూరంగా ఉన్నాడు. జడేజా విషయానికి వస్తే మాత్రం కాస్త అతను వయసు అయిపోయింది కాబట్టి యంగ్ ప్లేయర్స్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అని చెప్పి మనం ఇప్పుడు అనుకోవచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లో
సర్ రవీంద్ర జడేజా ఉంటే మాత్రం ఆ కాన్ఫిడెన్సే వేరు. ఏమంటారు? కానీ సిరాజ్ విషయంలోనే చాలా అన్యాయం జరిగిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే సిరాజ్ నిజం చెప్పాలంటే యంగానే ఉన్నాడు అండ్ అతనికంటే తక్కువ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు టీంలో ఉన్నారు. కానీ ఏం చేస్తాం, జరిగేదేదో జరగక మానదు అన్నట్టుగానే అజిత్ అగర్కర్ తన మైండ్ సెట్ ఏంటి, తన డైరెక్షన్ ఏంటి అనేది మనం కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి. సో మరి అజిత్ అగర్కర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. సో ఎంతసేపు మగవాళ్ళ గురించైనా మన ఉమెన్స్ వరల్డ్ కప్ గురించి కూడా మాట్లాడవా అని చెప్పంటే అక్కడికే వస్తున్నాను. నిన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కు ఇది 200 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్. కానీ దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోమన్నమాట. ఎందుకంటే ఈ 200 మ్యాచ్ ఆవిడకి అంత స్పెషల్గా కలిసి రాలేదు. ఎందుకంటే మొదటి బ్యాటింగ్ చేసి టీమిండియాలో ఎవరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కనీసం షఫాలి వర్మ చేసిన ఒక 31 రన్సే ఈసారి హైయెస్ట్ స్కోర్. దాంతో మన ఉమెన్స్ వరల్డ్ కప్లో టీమిండియా 20 ఓవర్లో 158 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీనికి సమాధానంగా సౌత్ ఆఫ్రికా టీం టోర్నమెంట్లోనే ఇండియాకు చాలా గట్టి పోటీ ఉందని ఆల్రెడీ ప్రూవ్ చేసింది. T20లో ఒక్క ప్లేయర్ చాలు మ్యాచ్ తిప్పేయడానికి అని చెప్పి ప్రూవ్ చేసింది. అది ఎలా అంటే సౌత్ ఆఫ్రికా తరపున మరిజానీ క్యాప్ ఆ పని సింపుల్గా చేసేసింది అనమాట. మన టీంలో హైయెస్ట్ స్కోర్ 31, కానీ లాస్ట్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా ఇండియా పైన సింపుల్గా గెలిచేసింది. బట్ ఏదేమైనా కూడా పాయింట్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఇండియా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ మన కిందనే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉంది. బట్ స్టిల్ సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయకూడదు, నన్ను కూడా కన్సిడర్ చేయని చెప్పి సౌత్ ఆఫ్రికా అంటూనే ఉంది. ప్రస్తుతానికైతే టీమిండియా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి రిలాక్స్ కూడా అవ్వకూడదు. మన అమ్మాయిలు వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తారు. మరి మీరే అనుకుంటున్నారు, గెలుస్తుందా లేదా? కామెంట్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట సంగతి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా మన బాస్ బేబీ, మన వన్ అండ్ ఓన్లీ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపిస్తున్నాడు కదా. వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు, ఏక్ బిహారీ సప్పే బారీ అన్నట్టుగానే బీహార్లో ఇంకొక 2 టాలెంట్లు కూడా వచ్చేసాయి అనమాట. అందులో ఒకరు వచ్చేసి వైభవ్ సూర్యవంశీ తమ్ముడు అండ్ అంతేకాకుండా ఇంకొక అమ్మాయి కూడా వచ్చేసింది. 126 balls లో 306 రన్స్ చేసింది. ఆ అమ్మాయి గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.